పుష్ చేయమ్మా, పుష్ చేయి, గట్టిగా పుష్ చేయి, గట్టిగా. గాయత్రి ఏమో గుడికి వెళ్ళింది. అదొచ్చేలోపు ప్రసవం అయిపోతుందో ఏంటో. పుష్ చేయమ్మా, గట్టిగా పుష్ చేయి. గట్టిగా. భయపడకండి మేడం, ఏమీ కాదు. ప్రయత్నం చెయ్యమ్మా. ఈ బిడ్డని చూస్తే బాలాగారు ఇంకెంత సంతోషిస్తారో. ఆయనకి ఎలా అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అమ్మా, గాయత్రి ఇంకా రాలేదేంటి? ఇప్పుడే గుడి దగ్గర నుంచి బయలుదేరుతుందంటమ్మా. నేను ఫోన్ చేసి చెప్పాను. అయ్యో, పాప ఏడుస్తుందమ్మా, పాలివ్వు. లేచి కూర్చో. సిస్టర్, ఎక్కడో పాప సౌండ్ అనిపిస్తుంది. పక్కనే ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఒక ఆవిడికి కాన్పయింది, ఆడపిల్ల పుట్టింది. మా సుందరి కూడా ప్రెగ్నెంటే. తనకు కూడా ఇవాళ రేపో డెలివరీ అవుతుందంట. మీ భార్య పేరు సుందరీనా? భలే ఉందే. తన అసలు పేరు సుందరి కాదు, నేను పెట్టుకున్న ముద్దు పేరు. తన అసలు పేరు త్రిపుర. పక్కనే డెలివరీ అయిన అమ్మాయి పేరు కూడా త్రిపురానే అండి. అంటే నా సుందరి డెలివరీ అయిపోయిందా? పాప పుట్టిందా? నేను ఎలాగైనా సుందరి దగ్గరికి వెళ్ళాలి. సుందరికి కూడా ఇలాగే బేబీ పుడుతుంది అని తెలిస్తే ఇలాగే గిఫ్ట్ ఇస్తాను, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. నాకు ఆడపిల్లలంటే ఇష్టం. ఇప్పుడు అక్కకి పాప పుట్టిందని వెంటనే అనంత్ గారికి చెప్పాలి. హలో గాయత్రి. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? ఏంటది? అక్కకి పాప పుట్టిందండి. గాయత్రి, మా వదినకి మహాలక్ష్మి పుట్టిందా? ఎంత మంచి వార్త చెప్పావు గాయత్రి.